లోకంలో ఎవరైనా మోస్ట్ లంగా దొంగ ఫెలోస్ అంటే ఇద్దరు బ్రదర్స్. ఎప్పుడు బాధ అనిపించలేదా అసలు అనవసరంగా నేను పాలిటిక్స్లో వచ్చానని? మొత్తం ముస్లిమ్స్కి ఏం పని చేయరు, ఉట్టి మాటలతో మబ్బి పెట్టి బోకస్ ఓట్లతో గెలుస్తున్నారు. కనీసం కాంగ్రెస్లో ఏదైనా పదవైనా ఇవ్వచ్చు కదా మీ కష్టాన్ని గుర్తించి. ఒకసారి ఫిరోజ్ ఖాన్ అసెంబ్లీలో వస్తే ఎంఐఎం టోటల్ ఫినిష్. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, ఎందుకు ఇంత ఫెయిల్యూర్? సీఎంకి అన్నీ తెలుస్తుంది కానీ పొలిటికల్ ఈక్వేషన్లో గమ్మును కూకుంటున్నాడు. స్టాలిన్ మూవీ గురించి మీరు ఇంటర్వ్యూలో చెప్పడం నేను విన్నాను. జేసీ దివాకర్ రెడ్డి కొడుకు నేను బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చారు. అప్పుడు జేసీ పవన్ రెడ్డి చెప్పారు షేర్ చేసుకుని ఆ స్టాలిన్లో మొత్తం అదే స్టోరీ పెట్టారు. దాని తర్వాత ఫస్ట్ ఎలక్షన్ నేను ప్రజారాజ్యంతోనే కంటెస్ట్ చేశాను. చిరంజీవి దగ్గర పోతే ఒకటే మాట లెటర్లో చిట్టిలో పంపించిన. మీ స్టోరీ మీద ఏదైనా బయోపిక్ తీసే ఛాన్సెస్ ఉన్నాయా? 26 టైమ్స్ జైలుకి పోయినా, 2 టైమ్స్ సస్తా బతికిన, నా రైట్ హ్యాండ్ అవేస్కి మర్డర్ చేసినారు. మేడమే మిమ్మల్ని ప్రపోజ్ చేశారని నేను విన్నాను. లైలా వచ్చింది నా లైఫ్లో వచ్చిన తర్వాత లైలానే అడిగింది నా. ఒక డౌట్, ఇంతమంది అమ్మాయిలు ఇష్టపడ్డారు, లైలాగా చెప్పుకోగానే ఎలా ఒప్పుకున్నారు? నువ్వు లైన్లో ఉన్నావా అని చెప్పిన. ఒకరోజు నాకు బుల్లెట్ ఫ్రూట్ తగిలింది.